హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజిటింగ్ టేస్ట్. ఈరోజు నేను 6 రకాల క్రిస్పీ యూనిక్ సమోసాలను తయారు చేయబోతున్నాను. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ముందుగా మైదా పిండిని తీసుకోవాలి. నేను మైదా పిండిని తీసుకున్నాను. మీకు నచ్చితే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కొంచెం వాముని నలిపి వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పుని వేసి ఒకసారి కలపండి. కొద్దిగా నూనె వేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత చేతిలో పిండి తీసుకుంటే ముద్దలా అవ్వాలి. దాని తర్వాత కొంచెం వాటర్ని వేసి గోధుమ పిండి ఏ విధంగానైతే కలుపుకుంటామో ఆ విధంగా చాలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దాని మీద ఒక తడి క్లాత్ని వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సమోసా స్టఫింగ్ కర్రీకి ముందుగా కుక్కర్లో ఆలు మరియు ఉప్పు వాటర్ని వేసి ఉడికించుకొని తర్వాత పైనున్న వేస్ట్ని తీసేసి ఆలునన్నిటిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. తర్వాత ఆలునన్నిటిని కూడా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి ముందుగా కడాయి పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలను వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేశాను. మీరు కూడా మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ని వేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేయండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఎర్రగా వేపండి. దాని తర్వాత జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసి బాగా కలపండి. మసాలాలను లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. దాని తర్వాత ఉడికించిన ఆలును వేసి బాగా కలపండి. ఏదైనా ఆలు మ్యాష్ అవ్వకపోతే మళ్ళీ స్పూన్తో మ్యాష్ చేసుకుంటా దగ్గరికి వచ్చేలాగా కర్రీని కలపండి. చివరకు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సమోసా కర్రీ అనేది అయిపోయిందండి. పిల్లలు ఎంతో ఇష్టపడే క్యాండీ సమోసాని తయారు చేస్తున్నానండి. ముందే తడుపు పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపి ఆ పిండి నుంచి కొంచెం పిండిని ఒక రొట్టె అయ్యేంత పిండిని తీసుకొని రొట్టెలాగా అత్తుకోవాలి. దాన్ని నైఫ్తో రోటీ యొక్క ఎడ్జెస్ని కట్ చేసి ఒక రెక్టాంగిల్ షేప్లో రోటీని తీసుకోవాలి. ఆ రోటీని మళ్ళీ 4 భాగాలుగా చేసి ఎడ్జెస్ని తొలగించాలి. దాని తర్వాత ఆ చేసిన రెక్టాంగులర్ షేప్లో ఉన్న 4 భాగాల మీద ఆలూ కర్రీని కొంచెం కొంచెంగా 1 స్పూన్ వేసి క్యాండీ సమోసా తయారు చేయడానికి ఇలా నీట్గా ఒక్కొక్క స్పూన్ని 4 పీసెస్లో యాడ్ చేసుకొని ఒక్కొక్క పీస్కి కొంచెం కొంచెం నీళ్లను అద్దుకుంటూ ఈ వీడియోలో ఏ విధంగానైతే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా కర్రీ బయటకు రాకుండా అటు ఇటు కవర్ చేస్తూ ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత దానిని చాక్లెట్ మోడల్గా అంటే క్యాండీ మోడల్గా మనం ట్విస్ట్ చేయాలి. మనకు క్యాండీ మోడల్ ఫీల్ అవ్వడానికి నేనేం చేస్తున్నానంటే ఫోర్క్తో గుర్తు పెడుతున్నాను 4 వైపులా కూడా. అంటే మనకు క్యాండీ లాగా సమోసా కనిపించడానికి. మీరు కూడా మీకు ఇష్టమైతే గుర్తు పెట్టుకోండి, లేకపోతే ట్విస్ట్ చేసి అలా వదిలేసినా కూడా క్యాండీ లాగే అది కనిపిస్తుంది. క్యాండీ మోడల్లో ఉన్న ఇలాంటి సమోసాలను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలా నేను 4 క్యాండీస్ని పిల్లల కోసం నేను రెడీ చేశాను. ఇప్పుడు ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ క్యాండీస్ని స్లోగా ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో
వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇవి తొందరగా మాడిపోతాయి. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఒక్కొక్క క్యాండీస్ని ఫ్రై చేసుకోవాలి. క్యాండీసు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోనికి తీసుకోవాలి. దాని తర్వాత మనం చట్నీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ క్యాండీస్ని తింటారు. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో పిల్లలకి చేసి పెట్టండి. సెకండ్ సమోసా క్రిస్పీ యూనిక్ సమోసా. ఈ సమోసాను ఏ విధంగా చేయాలంటే కొంచెం పిండి తీసుకొని రోటీ చేసుకున్న తర్వాత దానిని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సర్కిల్గా చేసిన రోటీ మీద సమోసా కర్రీని వేసి స్పూన్తో స్ప్రెడ్ చేయాలి. ఆ స్ప్రెడ్ చేసిన రోటీని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని నైఫ్తో దానిని కట్ చేసుకోవాలి. రోటీని కట్ చేసిన తర్వాత మిడిల్లో స్పూన్ని పెట్టి నేను ఏ విధంగానైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకొని ఆ స్పూన్ను మధ్యలో నుంచి తీసివేయాలి. ఏ విధంగా అయితే సమోసాను రెడీ చేసామో అదే విధంగా రెండో సమోసాను కూడా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన సమోసాలను ముందుగానే హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సమోసాలు బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక్కొక్క సమోసాని ప్లేట్లో తీసుకోవాలి. దాని తర్వాత మనకు నచ్చిన విధంగా కెచప్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారు చేయబోయే సమోసా రింగ్ సమోసా. రింగ్ సమోసాని ఏ విధంగా తయారు చేయాలంటే ముందుగానే నానబెట్టిన పిండిని కొంచెం తీసుకొని రోటీలా చేసుకొని ఒక సైడు నైఫ్తో కట్స్ పెట్టుకోవాలి, ఇంకో సైడు ప్లెయిన్ లాగే ఉంచుకోవాలి. అయితే నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా మనం సమోసా కర్రీని పెట్టి ఫోల్డ్ చేసుకుంటా మనం రింగ్ని తయారు చేసుకోవాలి. రింగ్ సమోసాలను ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో స్లోగా వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి మనం ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. సమోసాలను కెచప్తో సర్వ్ చేసుకోవాలి. ఫోర్త్ సమోసా ట్విస్టింగ్ సమోసా. ఇది చాలా ఈజీ సమోసా అండి.
ఈజీగా చేసుకోవచ్చు. అయితే మనం రోటీని చేసుకుని ఆ రోటీ మీద ఆలూ కర్రీని వేసి స్ప్రెడ్ చేసి నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా అండి ఫోల్డ్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. అలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా ట్విస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ప్లేట్లు తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకోవాలి. 5th టైప్ సమోసా ఆలు రోల్డ్ సమోసా. ఈ సమోసాకి కూడా అంతకుముందు వీడియోలో ఏ విధంగా అయితే మనం రోటీని చేసుకున్నామో అదే విధంగా మనం కొంచెం పిండిని తీసుకొని రొట్టెలాగా చేసుకొని ఆ రొట్టెని మనం ఇప్పుడు సర్కిల్ షేప్లో ఒక ప్లేట్ పెట్టి కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ప్లేట్ మధ్యలో ఒక చిన్న గిన్నెని పెట్టి ఆ చుట్టూతా కూడా సమోసా కర్రీని వేసి స్ప్రెడ్ చేయాలి. నేను ఏ విధంగానైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగానే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన ఈ సమోసాలను ముందుగానే హీట్ అయి ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన సమోసాలను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. లాస్ట్ సమోసా పెటల్ సమోసా. ఈ సమోసాకి మనం 2 రోటీలను చేసుకోవాలి. మనం ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క రోటీని చేసాము, కానీ ఈ వీడియోకి అయితే 2 రోటీలను చేసుకోవాలి. ఒక రోటీ చేసిన తర్వాత దాని మీద సమోసా కర్రీని వేసి స్ప్రెడ్ చేసి దానిపైన కూడా ఒక రోటీని వేసి నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా చేసి మనం చిన్న చిన్న పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఒకే పిండితో ఒకే కర్రీతో మనం ఇన్ని టైప్స్ ఆఫ్ సమోసాలను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా మనం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కర్రీలో మనం వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ ఇలా ఏ వెజిటేబుల్ అయినా సరే యాడ్ చేసి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. నేనైతే మైదా పిండితో చేశాను ఫ్రెండ్స్. మీరు పిల్లల కోసం అయితే ఖచ్చితంగా గోధుమ పిండినే యూస్ చేసి చేయండి. ఇది పిల్లలకు ఎంతో హెల్దీ. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వచ్చినా సరే ఇంటికి ఏదైనా స్నాక్స్ చేయాలంటే ఇలా సమోసా చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పెటల్స్ అయితే నేను రెడీ అయిపోయాయి.
ఇలా రెడీ అయిన ఈ పెటల్ సమోసాలని మనం ముందే వేడి అయిన నూనెలో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న ఈ పెటల్స్ను మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను చూపించిన ఈ 6 రకాల సమోసాలలో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరియు ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.